సో యో గాయ్స్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగిల్ కింగ్ గేమింగ్. ఈరోజు ఏంది మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేయలేదు, హోమ్ స్క్రీన్లోనే ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మీకు మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మీకు స్టోరేజ్ అయితే మినిమం 2 GB ఉండాలి గైస్. జావా ఎడిషన్ కావాలంటే మీకు ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్లోకి వెళ్ళి పోజావ్ లాంచర్ అని సెర్చ్ చేయాలి గైస్. పోజావ్ లాంచర్ వచ్చింది కదా గైస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వస్తుంది కదా, ఈ లోగో ఉన్నది, ఈ నేమ్ ఉన్నది మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఇది 100% రియల్ గైస్, నేను ఫేక్ అయితే చెప్తలేను. డౌన్లోడ్ నేను ఆల్రెడీ చేసుకున్నాను. మీరు ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి గైస్. నాకు ఆల్రెడీ అకౌంట్ అవుతుంది. సో ఓపెన్ చేసినాక అయితే మీకు ఇక్కడ డిఫాల్ట్ అని ఇట్లే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది ఆప్టిఫైన్ డౌన్లోడ్ చేసుకున్నా. డిఫాల్ట్ అని ఉంటుంది గైస్. మీరు అప్పుడు ఈ యారో బటన్ మీద వత్తండి, క్రియేట్ న్యూ ప్రొఫైల్ వత్తాలి గైస్. తర్వాత మీకు మోడెడ్ వర్షన్స్ వెనిలా ఉంది, మోడెడ్ వర్షన్స్ అన్నీ ఉన్నాయి గైస్. ఇక్కడ నేనైతే ఫ్యాబ్రిక్ ఆప్టిఫైన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను గైస్. మీరు సింపుల్గా ఆప్టిఫైన్ మీద క్లిక్ చేయండి. తర్వాత నేను ప్రిఫర్ చేసేది అయితే ఇప్పుడు మీరు ఇవాళ రికార్డ్ చేసే డేట్ అయితే August 30, 2024. అప్పటి వరకు అయితే స్టేబుల్గా అంటే గ్లిచెస్ లేకుండా ఉన్నదైతే ఆప్టిఫైన్ HDU16 మైన్క్రాఫ్ట్ 1.20.1 వర్షన్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడికి ఆప్టిఫైన్ వర్షన్స్ క్లిక్ చేసినాక మైన్క్రాఫ్ట్ 1.20.1 క్లిక్ చేయండి. తర్వాత ఆప్టిఫైన్ HDU16 అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఓపెన్ అయితే అయిపోతుంది గైస్. సో నేనైతే ఓపెన్ చేయను. తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయాక మొత్తం బ్యాక్ రావాలి. హోమ్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ కావాలంటే మైక్రోసాఫ్ట్ యాడ్ చేయొచ్చు, కావాలంటే లోకల్ అకౌంట్ కూడా యాడ్ చేయొచ్చు గైస్. నేను లోకల్ అయితే చేస్తున్నా. ఓకే, ఎస్కేజీ అంటే తెలుసు కదా గైస్ మీకు, సింగిల్ కింగ్ గేమింగ్. లాగిన్ అయితే కొట్టేసిన, వచ్చింది. మీరైతే ఇందులో అండర్ స్కోర్స్ అవి ఏమి ఇవ్వకండి గైస్, స్పేస్ కూడా ఇవ్వద్దు. ఓకే, ఇక్కడ వచ్చింది కదా గైస్ అకౌంట్ అయితే. మీకు డౌన్లోడ్ అయినాక అయితే ఇక్కడ ఆప్టిఫైన్ అని కనబడుతుంది. ఇట్లా దాని మీద క్లిక్ చేస్తే ఇట్లుంటుంది కదా గైస్. ఇక్కడ నుంచి ఇక్కడికైతే వస్తుంది. సో గైస్ కాల్ అయితే వచ్చింది ఇప్పుడే, మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు. ఓకే, ఇట్లా క్లిక్ చేసుకున్నాక అయితే ఆప్టిఫైన్ అని వచ్చింది కదా గైస్, OF అని. తర్వాత సింపుల్గా ఏం లేదు, ప్లే మీద వత్తండి. 1 టాస్క్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది. 1 minute గైస్. ఏమైనా వస్తే ఓకే అని కొట్టండి గైస్ మీరైతే. సో బ్లాక్ స్క్రీన్ వస్తుంది ముందైతే ఇట్లా.
ఒక 1 minute వెయిట్ చేస్తే మోజాంగ్ అని వస్తుంది గైస్. అంటే ఇప్పుడు పాకెట్ ఎడిషన్లో ఎట్లా వస్తుందో అట్లే మోజాంగ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, వెయిట్ అయితే చేద్దాం. మోజాంగ్ స్టూడియోస్ అని వచ్చింది. ఓకే, లోడ్ అయితే అవుతుంది. ఇది స్మూత్గానే రన్ అవుతుంది గైస్. ల్యాగ్స్ అలాంటివి ఏం లేవు ఎక్కువ ఇలా. సో వచ్చేసింది కదా గైస్ మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్. సో చూసుకోవచ్చు, సింగిల్ ప్లేయర్, మల్టీప్లేయర్, మైన్క్రాఫ్ట్ రిలామ్స్ అని ఉంది. ఇదైతే రాదు, ఇదైతే పాకెట్ ఎడిషన్లో రాదు. జావా ఎడిషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు. ఇక్కడ కంట్రోల్స్ అయితే ఇట్లా వస్తాయి ఆల్రెడీ. మనం సింగిల్ ప్లేయర్ మీద క్లిక్ చేద్దాం. ఆల్రెడీ నేను ఒక వరల్డ్ క్రియేట్ చేసిన గైస్. ఓకే, వరల్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మినిమం మీకు 2 GB స్టోరేజ్ అయితే ఉండాలి. 2 GB కంపల్సరీ గైస్. 100% అయితే లోడ్ అయితే అయిపోయింది. ఓకే, జాయినింగ్ వరల్డ్, లోడింగ్ టెరన్. ఓకే, మీకు వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గైస్. గేమ్ అయితే స్మూత్గానే ఉంటుంది. నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి నాకు ల్యాగ్ అయితే అవుతుంది. సో మనం కీబోర్డ్ ఇప్పుడు ఇక్కడ చాట్ కూడా ఉంటుంది గైస్. చాట్ వచ్చి కీబోర్డ్ వస్తుందాం. ఒక కమాండ్ అయితే యూజ్ చేద్దాం గైస్. ఫ్లోట్ అయితే పెడతా 1 minute. సో ఇప్పుడు మనం మీకు ఒక కమాండ్ అయితే కొట్టి చూపిస్తా. కమాండ్స్ కూడా పనిచేస్తున్నాయి. నేను క్రియేటివ్లో అయితే ఉన్నా. టైం సో ఓకే, చూసారు కదా గైస్. సో ఓకే, ఇక్కడ డీబగ్ అని అవుతుంది కదా. డీబగ్ మీద వస్తే ఇట్లా జావాలో ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది గైస్. అన్నీ రేడార్ డిస్టెన్స్, చంక్స్ అన్నీ వస్తున్నాయి గైస్. ఓకే, మళ్ళీ వస్తే అయితే పోతుంది. ట్యాబ్ ఎందుకుందో కూడా తెలియదు గైస్. ఇక్కడ థర్డ్ అని ఉంది కదా, మనం పాకెట్ ఎడిషన్లో అయితే సెట్టింగ్స్లోకి పోయి వీడియోలోకి వెళ్ళి వ్యూ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ చేయాలి కదా. కానీ ఇందులో అయితే అట్లా కాదు. థర్డ్ అని అవుతుంది కదా, దాని మీద వస్తే చూసారు కదా, థర్డ్ పర్సన్ బ్యాక్, థర్డ్ పర్సన్ ఫ్రంట్. మీరు దీన్ని మైక్రోసాఫ్ట్ అకౌంట్తో కూడా లింక్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంటుంది. ఇక్కడ దాని మీద వత్తితే కస్టమ్ కంట్రోల్స్ అని ఉంది కదా గైస్, దాని మీద వత్తాలి. ఇక్కడ మీకు వేరే పిఆర్ఐ అని ఉంటుంది గైస్. పిఆర్ఐ అంటే మైన్. ఈట్ అని ఉంది కదా, ఈట్ అంటే ఎస్ఈసి అని ఉంటుంది. మీరు మైన్ని పిఆర్ఐని ఈట్ అని పెట్టుకోండి, ఎస్ఈసిని ఈట్ అని పెట్టుకోండి గైస్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నా. మీరు సెట్ చేసుకున్నాక మళ్ళీ ఆ సెట్టింగ్ బటన్ మీద వచ్చి సేవ్ వస్తుంది గైస్. సేవ్ వచ్చినాక సేవ్ అండ్ ఎగ్జిట్ వస్తుంది. జస్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా చేతిలో కుక్కడ్ చికెన్ ఉంది కదా గైస్, వీటి మీద వస్తున్నా.
offender. Okay, it's side eye offender కూడా వీటితోనే అంతా ఉంటుంది గైస్. మీకు యూట్యూబర్స్ అని చూపిస్తారు కదా, అట్లా వస్తుంది. ఐఎన్వి అంటే ఇన్వెంటరీ గైస్. చూడండి, యాస్టీస్ అట్లే ఉంటుంది. మీకు మౌజ్ అని అవుతుంది కదా, మౌజ్ దాని మీద వచ్చినాం అనుకోండి గైస్. నేను ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. మనకి ఇట్లా వైట్ డాట్ అయితే వస్తుంది. మౌస్ మీద వస్తే మీకు మౌస్కి యారో అయితే వస్తుంది. సో మీకు మంచిగానే వర్క్ అవుతుంది గైస్. ఇదైతే వెనిలా షేడర్స్ కూడా ఉంటుంది. ఇలా వెనిలా వర్షన్ ఉంటుంది. అన్ని వర్షన్స్ వస్తాయి, లేటెస్ట్ వర్షన్స్ అన్ని. ఓకే, సో ఇది గైస్ వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా టేక్ కేర్, బాయ్ బాయ్.